మనకి ఆవిష్కరించబోతున్నారు. 216 అడుగులు కలిగిన మూర్తి స్వామి రామానుజులు. 1000 సంవత్సరాలైనా ఇప్పటికీ ఆ మహనీయులు మనకి సాక్షాత్కరిస్తూనే ఉన్నారు. వారి యొక్క हर रोज गौशाला से प्रभात सेवा के लिए ఈరోజు ఆయన స్ఫూర్తితో, రామానుజ స్వామి స్ఫూర్తితో మనమందరం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు శ్రీ 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 చిన్నజీయర స్వామి గారు గత 7-8 సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా అహోరాత్రులు శ్రమించి అనేక మంది భక్తులను ఏకం చేసి ఈ యొక్క గొప్ప కళాఖండాన్ని, ఒక పవిత్ర స్థానాన్ని, ఈరోజు ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఈరోజు మన ప్రపంచానికి అందించారు, హిందూ సమాజానికి అందించారు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో సంతోషపడతా ఉన్నారు ఈ యొక్క దివ్యక్షేత్రాన్ని చూసి, ఈ పవిత్ర స్థానాన్ని చూసి, ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని చూసి. మనకందరికీ తెలుసు, ఒక చిన్న దేవాలయం నిర్మించాలంటే ఎంత కష్టమవుతుందో. కానీ స్వామీజీ గారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, రామానుజ స్వామి గారి ఆశీస్సులతో, పెద్దలు రామేశ్వరరావు గారి సహకారంతో, మిగతా వాళ్ళ కమిటీ మెంబర్ల సహకారంతో అద్భుతంగా ఎంతో శ్రమించి ఈ కళాఖండాన్ని, ఈ యొక్క దివ్యక్షేత్రాన్ని, ఈ పవిత్ర స్థానాన్ని నిర్మించారు. అటువంటి ఈ కేంద్రాన్ని ప్రారంభించడం కోసం ఇంతకుముందు స్వామీజీ చెప్పారు, నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకెవరు అవుతారు అర్హులు అని. వాస్తవమే. నరేంద్ర మోడీ గారు చిన్నప్పటి నుంచి కూడా సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తారు. నరేంద్ర మోడీ గారు తన జీవితంలో అనేక రకాల కష్ట సుఖాలను ఎదుర్కొన్నారు. అనేక రకాల ఈ దేశంలో ఉన్నటువంటి సమాజంలో మార్పు రావాలని కోరుకున్నారు. మీకు తెలుసు, ఇటీవల అలహాబాద్లో మరి మనకందరికీ తెలుసు గొప్ప కుంభమేళా జరిగింది. ఆ కుంభమేళాలో లక్షలాది మంది ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు, సాధువులు, సంతులు అనేక మంది పాల్గొన్నారు. ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఆ కార్యక్రమం చివరన వెళ్ళి ముందు దేవుణ్ణి పూజిస్తూ, గంగమ్మను పూజిస్తూ, తర్వాత వారు పూజించారు. అక్కడ పారిశుద్ధ కార్మికులకు పాదపూజ చేశారు. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సమానంగా ఉండాలి, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఈరోజు రామానుజ స్వామి యొక్క అడుగుజాడల్లో, వారి స్ఫూర్తితో, వారి స్పిరిట్తో, వారు చూపించినటువంటి బాటలో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. అంతేకాదు, ఇటీవల కాశీలో మనమందరం చూసాం ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని. మరి అక్కడ దివ్య కాశీ, భవ్య కాశీ అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ కూడా చాలా తక్కువ సమయంలో ఆ దేవాలయం నిర్మాణం చేసినటువంటి కార్మికులందరినీ కలిసి, వాళ్ళతో కలిసి భోజనం చేశారు నరేంద్ర మోడీ గారు. అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది, రామానుజ స్వామి గారు ఏదైతే చెప్పారో ఆ రోజు, ఈరోజు మనమందరం కూడా దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. అదే స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారు గత 7 సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ ఉన్నారు. పేద ప్రజలందరికీ ఈరోజు టాయిలెట్ నిర్మాణం చేయాలి, పేద ప్రజలందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వాలి. పేద ప్రజలందరూ కూడా ఇటీవల కరోనా వచ్చినప్పుడు 2,60,000 కోట్ల రూపాయలతో పేద ప్రజలందరికీ అన్నం పెట్టారు కేంద్ర ప్రభుత్వం తరఫున. అది ఈరోజు మనకు ఇవన్నీ నిర్వహిస్తూ ఉన్నారంటే రామానుజ స్వామి చూపించినటువంటి బాట, వారు ఇచ్చినటువంటి సందేశము మనం ఈరోజు అమలు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మరి చిన్నజీయర స్వామి గారు అనేకమైనటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు గ్రామీణ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో, షెడ్యూల్ క్యాస్ట్ బస్తీలలో, బడుగు బలైన వర్గాల బస్తీలలోకి వెళ్ళి అందరినీ సమానత్వం కోసం, అందరినీ ఐక్యం చేయడం కోసం కృషి చేసినటువంటి గొప్ప మహానుభావుడు. నిజంగా
మనకందరికీ ఈరోజు చినజీయర్ స్వామి గారు మనకందరికీ ఇంత భవ్య మందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషించి వారి యొక్క మరి ఆలోచన విధానంతో ఈ క్షేత్రాన్ని మనకు అందించడము నిజంగా మనందరము సంతోషపడాల్సిన అవసరము. నేను ప్రత్యేకంగా మనకు తెలుసు స్టాచ్యూ ఆఫ్ మరి యూనిటీ నరేంద్ర మోడీ గారు అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రారంభించారు. ఈరోజు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మరి ఇక్కడ మన చినజీయర్ స్వామి గారు ప్రతిష్ఠించారు. మన హైదరాబాద్కు సర్దార్ పటేల్ ఎంత ముఖ్యమో మనకు తెలుసు. మన స్వాతంత్రం రావడం కోసం 3 రంగుల జెండా ఎగరడం కోసం సర్దార్ పటేల్ ఆ రోజు 1 సంవత్సరం ఆలస్యంగా మన స్వాతంత్రం తీసుకురావడంలో మనకు సర్దార్ పటేల్ సహకరించారు. ఈరోజు ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలి, దేవుడి ముందు అందరూ సమానులే అనేటువంటి భావనతో ఈరోజు ఈ యొక్క రామానుజ స్వామి యొక్క విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో ఈరోజు చినజీయర్ స్వామి గారి యొక్క ఆశీస్సులతో నరేంద్ర మోడీ గారు పూజా కార్యక్రమంతో ఈరోజు మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. ఓం అసమద్ గురుభ్యో నమః. ఓం శ్రీమతే रामानुजाय नमः. कार्यक्रम में हमारे साथ उपस्थित तेलंगाना की राज्यपाल डॉक्टर तमिलसाई जी, पूज्य श्री जीयर स्वामी जी, केंद्रीय मंत्रिमंडल के मेरे सहयोगी श्री जी कृष्ण रेड्डी जी, श्रीमान डॉक्टर रामेश्वर राव जी, भागवत विभूतियों से संपन्न सभी पूज्य संतगण, देवी और सज्जनों, आज मां सरस्वती की आराधना के पावन पर्व वसंत पंचमी का शुभ अवसर है. मां शारदा की विशेष कृपा अवतार श्री रामानुजाचार्य जी की प्रतिमा इस अवसर पर स्थापित हो रही है. मैं आप सभी को वसंत पंचमी की भी शुभकामनाएं देता हूं. मैं मां सरस्वती से ये प्रार्थना करता हूं कि जगत गुरु रामानुजाचार्य जी का ज्ञान विश्व का पथ प्रदर्शन करे. साथियों, हमारे यहां कहा गया है ध्यान मूलम गुरु मूर्ति, ध्यान मूलम गुरु मूर्ति, अर्थात हमारे गुरु की मूर्ति ही हमारे ध्यान का केंद्र है, क्योंकि गुरु के माध्यम से ही हमारे लिए ज्ञान प्रकट होता है. जो अबोध है हमें उसका बोध होता है. अप्रकट को प्रकट करने की ये प्रेरणा, सूक्ष्म को भी साकार करने का ये संकल्प, यही भारत की परंपरा रही है. हमने हमेशा उन मूल्यों और विचारों को आकार दिया है जो युगों युगों तक मानवता को दिशा दिखा सके. आज एक बार फिर जगत गुरु श्री रामानुजाचार्य जी की इस भव्य विशाल मूर्ति के जरिए भारत मानवीय ऊर्जा और प्रेरणाओं को मूर्त स्वरूप दे रहा है. रामानुजाचार्य जी की ये प्रतिभा उनके ज्ञान, वैराग्य
और आदर्शों की प्रतीक है। मुझे विश्वास है ये प्रतिभा न केवल आने वाली पीढ़ियों को प्रेरणा देगी, बल्कि भारत की प्राचीन पहचान को भी मजबूत करेगी। मैं आप सभी को, सभी देशवासियों को और पूरे विश्व में फैले रामानुजाचार्य जी के सभी अनुयायियों को इस शुभ अवसर पर अनेक अनेक बधाई देता हूं। साथियों, अभी मैं 108 दिव्य देशम मंदिरों के दर्शन करके आ रहा हूं। आलवार संतों ने जिन 108 दिव्य देशम मंदिरों का दर्शन पूरे भारत में भ्रमण करके किया था, कुछ वैसा ही सौभाग्य मुझे आज श्री रामानुजाचार्य जी की कृपा से यही मिल गया। मानवता के कल्याण का जो यज्ञ उन्होंने 11वीं शताब्दी में शुरू किया था, वही संकल्प यहां 12 दिनों तक विभिन्न अनुष्ठानों में दोहराया जा रहा है। पूज्य श्री जीयर स्वामी जी के स्नेह से आज विश्वक सेन इष्टि यज्ञ की पूर्णाहुति में शामिल होने का सौभाग्य भी मुझे मिला है। मैं इसके लिए पूज्य जीयर स्वामी जी का विशेष रूप से आभार प्रकट करता हूं। उन्होंने मुझे बताया है कि विश्वक सेन इष्टि यज्ञ संकल्पों और लक्ष्यों की पूर्ति का यज्ञ है। मैं इस यज्ञ के संकल्प को देश के अमृत संकल्पों की सिद्धि के लिए नतमस्तक होकर के समर्पित करता हूं। इस यज्ञ का फल मैं अपने 130 करोड़ देशवासियों के सपनों की पूर्ति के लिए अर्पित करता हूं। साथियों, दुनिया की अधिकांश सभ्यताओं में, अधिकांश दर्शनों में किसी विचार को या तो स्वीकार किया गया है या फिर उसका खंडन किया गया है। लेकिन भारत एक ऐसा देश है जिसके मनीषियों ने ज्ञान को खंडन, मंडन, स्वीकृति, अस्वीकृति इससे ऊपर ही उठा करके देखा। स्वयं उससे ऊपर उठे, दिव्य दृष्टि से उस विवाद को देखा। हमारे यहां अद्वैत भी है और द्वैत भी है, और इन द्वैत अद्वैत को समाहित करते हुए श्री रामानुजाचार्य जी का विशिष्टाद्वैत भी हमारे लिए प्रेरणा है। रामानुजाचार्य जी के ज्ञान की एक अलग भव्यता है। साधारण दृष्टि से जो विचार परस्पर विरोधाभासी लगते हैं, रामानुजाचार्य जी उन्हें बड़ी सहजता से एक सूत्र में पिरो देते हैं। उनके ज्ञान से, उनकी व्याख्या से सामान्य से सामान्य मानवी भी उससे जुड़ जाता है। आप देखिए, एक और रामानुजाचार्य जी के भाष्यों में ज्ञान की पराकाष्ठा है, तो दूसरी ओर वे भक्ति मार्ग के जनक भी हैं।
एक और वो समृद्ध संन्यास परंपरा के संत भी है और दूसरी ओर गीता भाष्य में कर्म के महत्व को भी अत्यंत उत्तम रूप में प्रस्तुत करते हैं। वो खुद भी अपना पूरा जीवन रामानुज परंपरा के मंदिरों में थिरुप्पावाई के पाठ के बिना शायद ही कोई अनुष्ठान पूरा होता हो। साथियों, आज जब दुनिया में सामाजिक सुधारों की बात होती है, प्रगतिशीलता की बात होती है, तो माना जाता है कि सुधार जड़ों से दूर जाकर ही होगा। लेकिन जब हम रामानुजाचार्य जी को देखते हैं तो हमें एहसास होता है कि प्रगतिशीलता और प्राचीनता में कोई विरोध नहीं है। ये जरूरी नहीं है कि सुधार के लिए अपनी जड़ों से दूर जाना पड़े, बल्कि जरूरी ये है कि हम अपनी असली जड़ों से जुड़े, अपनी वास्तविक शक्ति से परिचित हो। आज से 1000 साल पहले तो रूढ़ियों का दबाव, अंधविश्वास का दबाव कल्पना के बाहर कितना ज्यादा रहा होगा। लेकिन रामानुजाचार्य जी ने समाज में सुधार के लिए समाज को भारत के असली विचार से परिचित करवाया। उन्होंने दलितों, पिछड़ों को गले लगाया। उस समय जिन जातियों को लेकर कुछ और भावना थी, उन जातियों को उन्होंने विशेष सम्मान दिया। यादवगिरी पर उन्होंने नारायण मंदिर बनवाया, जिसमें दलितों को दर्शन पूजन का अधिकार दिया। रामानुजाचार्य जी ने बताया कि धर्म कहता है न जाति ही कारणम लोके गुणाः कल्याण हेतव। अर्थात संसार में जाति से नहीं, गुणों से कल्याण होता है। रामानुजाचार्य जी के गुरु श्री महापूर्ण जी ने एक बार दूसरी जाति के अपने एक मित्र का अंतिम संस्कार किया था। उस समय रामानुजाचार्य जी ने लोगों को भगवान श्री राम की याद दिलाई थी। उन्होंने कहा कि अगर भगवान राम अपने हाथों से जटायु का अंतिम संस्कार कर सकते हैं, तो फिर भेदभाव वाली सोच का आधार धर्म कैसे हो सकता है। ये अपने आप में बहुत बड़ा संदेश है। साथियों, हमारी संस्कृति की विशेषता रही है कि सुधार के लिए हमारे समाज के भीतर से ही लोग निकलते हैं। युगों से देखते आइए, समाज में जब भी कुछ बुराई के तत्व फैलने लगते हैं, कोई न कोई महापुरुष हमारी ही बीच में से पैदा होता है। और ये हजारों वर्षों का अनुभव है कि ऐसे सुधारकों को हमेशा उनके कालखंड में शायद स्वीकृति मिली हो या न मिली हो,
चुनौतियां रही हो या न रही हो, संकट झेलने पड़े हो या न पड़े हो, विरोध भी सहना पड़ा हो, लेकिन उस विचार में, उस तत्व में उतनी ताकत रहती थी, उनका कन्विक्शन इतना जबरदस्त होता था कि वो समाज की बुराइयों के खिलाफ लड़ने के लिए अपनी पूरी शक्ति लगा देते थे। लेकिन जब समाज इसे समझ पाता है तो जिसका कभी विरोध होता है उसको स्वीकृति भी उतनी तेजी से मिलती है, सम्मान और आदर भी उतना ही मिलता है। ये इस बात का सबूत है कि बुराइयों के पक्ष में, कुरीतियों के पक्ष में, अंधविश्वास के पक्ष में इन जनरल हमारे समाज में सोशल सैंक्शन नहीं होता है। जो बुराई से लड़ते हैं, जो समाज को सुधारते हैं, हमारे यहां उन्हें ही मान और सम्मान मिलता है। भाइयों और बहनों, आप सब लोग रामानुजाचार्य जी के जीवन के विभिन्न आयामों से परिचित है। वो समाज को सही दिशा देने के लिए अध्यात्म के संदेशों का भी प्रयोग करते थे और व्यावहारिक जीवन का भी। जाति के नाम पर जिनके साथ भेदभाव होता था, रामानुजाचार्य जी ने उन्हें नाम दिया थिरुकलधार, यानी लक्ष्मी जी के कुल में जन्म लेने वाला श्री कुल या देवीय जन। वो स्नान करके आते समय अपने शिष्य धनुर्दास के कंधे पर हाथ रखकर आते थे। ऐसा करके रामानुजाचार्य जी छुआछूत की बुराई को मिटाने का संकेत देते थे। यही वजह थी कि बाबा साहब आंबेडकर जैसे समानता के आधुनिक नायक भी रामानुजाचार्य जी की भरपूर प्रशंसा करते थे और समाज को भी कहते थे कि अगर सीखना है तो रामानुजाचार्य जी की शिक्षा से सीखो। और इसलिए आज रामानुजाचार्य जी की विशाल मूर्ति स्टैच्यू ऑफ इक्वालिटी, इसके रूप में समानता का संदेश दे रही है। इसी संदेश को लेकर आज देश सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास के मंत्र के साथ अपने नए भविष्य की नींव रख रहा है। विकास हो, सबका हो, बिना भेदभाव हो, सामाजिक न्याय सबको मिले, बिना भेदभाव मिले। जिन्हें सदियों तक प्रताड़ित किया गया वो पूरी गरिमा के साथ विकास के भागीदार बने। इसके लिए आज का बदलता हुआ भारत एकजुट प्रयास कर रहा है। आज सरकार जो योजनाएं चला रही है उनका बहुत बड़ा लाभ हमारे दलित पिछड़े भाई बहनों को हो रहा है। चाहे पक्के घर देना हो या फिर उज्ज्वला का मुफ्त कनेक्शन, गैस कनेक्शन, चाहे 5 लाख रुपए तक मुफ्त इलाज की सुविधा